ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. విజయవాడ గురునానక్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బృందావన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘనంగా ప్రారంభించారు. మహిళలు విజ్ఞానవంతులు కావటానికి సావిత్రిబాయి పూలే పడిన శ్రమ వెలకట్టలేనిదని మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి పేర్కొన్నారు. విజయవాడ గురునానక్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బృందావన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘనంగా ప్రారంభించారు. కేవలం వంటశాలలకే పరిమితమైన ఈ రంగం నేడు ఆధునిక క్లౌడ్ కిచెన్ దిశగా అడుగులు వేయటం శుభ పరిణామమని కొనియాడారు. బృందావన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ గురునానక్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బృందావన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో ఫుడ్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో కేవలం వంటశాలలకే పరిమితమైన ఈ రంగం నేడు ఆధునిక క్లౌడ్ కిచెన్ దిశగా అడుగులు వేయటం శుభ పరిణామమని కొనియాడారు. బృందావన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బృందావన్ రెస్టారెంట్ ఈ రోజున గురునానక్ నగర్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. విజయవాడ ఈ ఫుడ్ ఇండస్ట్రీకి చాలా చోట్ల చాలామంది పెట్టిన అందరికీ కూడా డిమాండ్ ఉండే విధంగా ఇవాళ ఫుడ్ ఇండస్ట్రీ డెవలప్ అవుతోంది. గతంలో హోటల్స్ అంటే కార్ఖానాలే ఉండేవి కాదు. ఇవాళ అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ వెసల్స్తో సిస్టమేటిక్గా దాని టెంపరేచర్స్ అవి కూడా మెయింటైన్ అయ్యేటట్టు ఒక క్లౌడ్ కిచెన్ను ఎక్సలెంట్గా ఉన్న బృందావన్ కాలనీలో ఇది ఖచ్చితంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా కూడా కుటుంబానికి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి. ఏదైనా వ్యాపారం, అది ఎలాంటి వ్యాపారమైనా వాళ్ళు చేయగలిగిన వ్యాపారాలు పెట్టాలి. లేదా ఒక ఉద్యోగస్తుడని ఉండాలి, ప్రైవేట్ కంపెనీయా గవర్నమెంట్, అది ఒకటి. ఈ రెండే కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచగలిగాని నమ్మిన వ్యక్తి. నమస్కారం అండి. ఈరోజు కొత్తగా బృందావన్ తెలుగు కిచెన్ అని ప్రారంభించడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారు వచ్చి ప్రారంభించారండి. బృందావన్ తెలుగు కిచెన్ అడ్రస్ వచ్చి కనకదుర్గ గెస్టెడ్ ఆఫీసర్స్ కాలనీ, రోడ్ నెంబర్ 5, గురునానక్ కాలనీ. సో మా వద్ద వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ అన్ని వంటకాలు లభిస్తాయండి. అదే చైనీస్ అవనివ్వండి, నార్త్ ఇండియన్ అవనివ్వండి, సౌత్ ఇండియన్ అవనివ్వండి, భోజనాలు అవనివ్వండి, అన్నీ వడ్డిస్తామండి. అలాగే చిన్న చిన్న ఫంక్షన్ ఆర్డర్స్ కానీ క్యాటరింగ్ కానీ అన్నీ తీసుకుంటామండి, అన్నీ చేస్తాము. సో కావున మీరెల్లరూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. వస్త్ర వ్యాపార రంగానికి పెట్టింది పేరు అయిన విజయవాడ నగరంలో కొన్ని షాపింగ్ మాల్స్ తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మేడిపండు చూడ మేలుమయ్యుండును, పొట్టవిప్పి చూడ పురుగులుండును అన్న చందంగా షాపింగ్ మాల్స్ ప్రవర్తిస్తున్నాయి. అరకొరగా వ్యాపారం సాగించే షాపింగ్ మాల్స్ సైతం సినీ తారలను తీసుకువచ్చి లేనిది ఉన్నట్టుగా చూపిస్తూ కస్టమర్లను బుట్టలో వేసుకుంటున్నాయి. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ అధికారుల ఆంక్షలను సైతం బేఖాతరు చేస్తూ ఈవెంట్ల పేరుతో ఇబ్బందికరంగా మారాయి. విజయవాడ నగరంలో నిత్యం రద్దీగా ఉండే బందర్ రోడ్లో స్వాతి షాపింగ్ మాల్ నిర్వాహకం అధికారులను తలలో పట్టుకునేలా చేసింది. దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ప్రముఖ సినీ తారతో ఈవెంట్ను నిర్వహించి స్వాతి షాపింగ్ మాల్ వార్తల్లోకి ఎక్కింది. వివరాల్లోకి వెళితే బందర్ రోడ్లోని స్వాతి షాపింగ్ మాల్ తన 2వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ అటు అధికారులను ఇటు రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. షాపింగ్ మాల్ 2వ వార్షికోత్సవం సందర్భంగా సినీ తార నిధి అగర్వాల్ను షాపింగ్ మాల్కి తీసుకుని వచ్చారు. ఈ నేపథ్యంలో బందర్ రోడ్లో ట్రాఫిక్కి అంతరాయం కలిగిస్తూ రోడ్డుకు అడ్డంగా భారీ స్టేజీని ఏర్పాటు చేశారు. దీనివల్ల సుమారు 2 గంటల పాటు బందర్ రోడ్డు మొత్తం స్తంభించింది. యాజమాన్యం నిర్వాహకాన్ని అడ్డుకునేందుకు పోలీస్ నగరపాలక సంస్థ అధికారులు తక్షణమే షోరూం వద్దకు వచ్చి ఏర్పాటు చేసిన భారీ స్టేజ్ను తొలగించారు. స్వాతి షాపింగ్ మాల్ కేవలం ప్రచార ఆర్భాటం తమ వినియోగదారులకు నాణ్యత వస్త్రాలను అందించడంలో విఫలమైందని పలువురు అభిప్రాయాలు వెల్లడించారు. అధికారుల ఆదేశాలను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా సినీతారను తీసుకువచ్చి ఈవెంట్లు కండక్ట్ చేస్తూ నగరపాలక సంస్థ, పోలీస్ శాఖ పర్మిషన్లు ఇవ్వనప్పటికీ 2వ వార్షికోత్సవ వేడుకలను బహిరంగంగా నిర్వహించి ప్రజలను ఇబ్బందుల పాలు చేయటం ఏమిటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
తమ వ్యాపార లాభాల కోసం స్వాతి షాపింగ్ మాల్ యాజమాన్యం నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయటం ఎంతవరకు సమంజసమని వాపోతున్నారు. మహిళలు విజ్ఞానవంతులు కావటానికి సావిత్రిబాయి పూలే పడిన శ్రమ వెలకట్టలేనిదని మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి పేర్కొన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారంటే దానికి సావిత్రిబాయి పూలే వేసిన పునాదే కారణమన్నారు. రాజధాని అభివృద్ధి, బీసీ రక్షణ చట్టం వంటి అంశాలపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆమె కొనియాడారు. మధురానగర్లోని తపాలా సేవల ఫ్రాంచైజీ కార్యాలయం వద్ద భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు జోగి నాగేశ్వరరావు మాట్లాడుతూ, నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారంటే దానికి సావిత్రిబాయి పూలే వేసిన పునాదే కారణమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు రాజధాని అభివృద్ధికి, బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి మాట్లాడుతూ, మహిళలు విజ్ఞానవంతులు కావటానికి సావిత్రిబాయి పూలే పడిన శ్రమ వెలకట్టలేనిదని, అలాగే ప్రతి జిల్లాలో బీసీల కోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. అధ్యక్షులు పివిఎల్ఎన్ రాజు మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా పాఠశాలలు స్థాపించిన సావిత్రిబాయి సేవలను స్మరించుకున్నారు. బీసీలకు ఉపాధి రుణాలు, రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వానికి తాము రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొడ్డ లక్ష్మణరావు, పెద్దిబోయిన శ్రీనివాస్ యాదవ్, బోడి ఆంజనేయరాజు, వసంతరావు, ఓబేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ రోజున బీసీ ఐక్యవేదిక అధ్యక్షులుగా ఉన్నటువంటి పివిఎల్ఎన్ రాజు గారు, అలాగే మాజీ కార్పొరేటర్ ఇక్కడ మధురానగర్ చేసినటువంటి లక్ష్మీ తులసి గారు, అలాగే ఇక్కడ కార్యాలయం కూడా ఏర్పాటు చేసి అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు 195వ జయంతి సావిత్రిబాయి పూలే గారిది. మరి ఆవిడ మహారాష్ట్రలో జన్మించి మరి జ్యోతిబా పూలే గారి యొక్క సతీమణిగా ఉండి మరి మహిళల కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి మహిళా తల్లి ఆవిడ. మరి ఆవిడ అణగారిన వర్గాలు, అంటరాని వర్గాలు ఇవాళ మరి ఇది వివక్షతకు గురైనప్పుడు వాళ్ళందరినీ కూడాను చదువుకుంటే వాళ్ళ నాలుగు కోసేవాళ్ళు, అలాగే చెవుల్లో సీసం పోసేవాళ్ళు ఇంటే. ఇలాంటి అన్నిటి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరినీ మహిళల్ని నీచంగా చూస్తూ కింద వర్గాలన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు విమర్శలు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చదువుకోవటానికి కూడా లేని అవకాశాల్లో మరి జ్యోతిరావు పూలే గారు కానీ, సావిత్రిబాయి పూలే గారు కానీ వాళ్ళిద్దరూ కూడా తమ జీవితం మొత్తం సర్వస్వం దారబోసినటువంటి వ్యక్తులు. అలాగే వితంతు వివాహాలు కానీ, బాల్య వివాహాలు కానీ అరికట్టడానికి కానీ, అలాగే కార్మికులకి వాళ్ళకి కూడా పని హక్కులు వీటన్నిటి కూడా కల్పించడంలో కానీ, అలాగే గుడి ప్రవేశం, బడి ప్రవేశం అన్నీ కూడా కల్పించడానికి, అలాగే బడిలోకి చదువుకోవటానికి రావడానికి వీల్లేదనంటే కూడా మరి దేవాలయాలు కాదు కావాల్సింది విద్యాలయాలు అని చెప్పి వాటిని స్థాపించి ఆడవాళ్ళు చదువుకోవటానికి వీల్లేదు అని అంటే వాళ్ళ ఆవిడికి సావిత్రిబాయి పూలే గారికి జ్యోతిబా పూలే గారు విద్యని నేర్పి టీచర్గా తీర్చిదిద్ది ప్రథమ మహిళా విద్యాలయాన్ని స్థాపించినటువంటి మహానుభావులు వీళ్ళు. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆవిడకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆవిడ అంటరాని కులాలకు వ్యతిరేకంగా పోరాడి మహిళల అభ్యున్నతికి, వారి చదువుకి కృషి చేసి ఈ రోజున మహిళలు బయటకు వస్తున్నారంటే, వాళ్ళు ఏ రంగంలో అయినా నిలబడుతున్నారంటే దాదాపు ఆకాశానికి హద్దులుగా నిలబడుతున్నారు ఇవాళ రోజున ఆడవాళ్ళు. వాళ్ళ అభ్యున్నతికి పాటుపడిన సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మహిళలను ముందుకు తీసుకెళ్ళిన విధంగాని, వాళ్ళు నిమ్న జాతులకు చేసిన కృషి కానీ చెప్పుకోదగ్గవి. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలేకి, మహాత్మా జ్యోతిరావు పూలే గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు సావిత్రిబాయి పూలే 195 జయంతి సందర్భంగా ఆవిడికి నివాళులు అర్పించుకుంటున్నాము. సావిత్రిబాయి పూలే గారు మహాత్మా జ్యోతిరావు పూలేని వివాహం ఆడి ఆయన భావాలను, అంటే మహిళలు, బీసీలు విద్యావంతులైతేనే వాళ్ళకి చైతన్యం వస్తుంది అని విద్యని పాఠశాలను తొలిగా భర్త ఆశయాల మేరకు పాఠశాలను తొలిగా ప్రారంభించి మహిళలకు, వితంతువులకు విద్యను నేర్పిన మహానుభావురాలు. ఆవిడ 66 ఏట ప్లేగు వ్యాధితో మరణించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు చాలా ముఖ్యమైన దినం.
అలాగే చాలా శుభదినం, పౌర్ణమి, మంచి రోజు. ఈ రోజున ఆవిడ జయంతి రావడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఆవిడకి నివాళులు అర్పించుకుంటున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం బీసీల హక్కుల మీద చట్టం రూపొందించి భారతదేశ చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా బీసీల కోసం అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టి బీసీలు చైతన్యవంతులు చేయాలి, బీసీలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచోవాలి అని అనేక రూపకల్పన చేసి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక చట్టాన్ని రూపొందించి బీసీలను వెలుగులోకి తీసుకొస్తూ బీసీలను రక్షణ చట్టం ఏర్పరిచిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మరియు కూటమి ప్రభుత్వానికి, మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తమ పాఠశాలలో 2 ఏళ్ల నుండి 6.5 ఏళ్ల వయసు గల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని స్కూల్ క్యూరియస్ మైండ్స్ చైల్డ్హుడ్ లెర్నింగ్ ఫండ్ పాఠశాల వ్యవస్థాపకురాలు యాస్మిన్ షరీఫ్ తెలిపారు. పిల్లల్లో పఠనం నైపుణ్యాలను పెంపొందించేందుకు 100% ఫోనిక్స్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మొగల్రాజ్పురంలోని ప్రముఖ ప్రీ స్కూల్ క్యూరియస్ మైండ్స్ చైల్డ్హుడ్ లెర్నింగ్ ఫండ్ 4వ వార్షికోత్సవ వేడుకలు సిద్ధార్థ ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు తమ డాన్స్లతో వేదికపై సందడి చేశారు. పాఠశాల వ్యవస్థాపకురాలు యాస్మిన్ షరీఫ్ మాట్లాడుతూ తమ పాఠశాలలో 2 ఏళ్ల నుండి 6.5 ఏళ్ల వయసు గల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని తెలిపారు. పిల్లలు కేవలం అక్షరాలు నేర్చుకోవటమే కాకుండా వారి సామాజిక, జ్ఞానపరమైన మరియు ఎమోషనల్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె వివరించారు. ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రెజియో ఎమిలియా విధానాన్ని పాటిస్తూ ప్రతి బిడ్డను ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తిస్తున్నామని చెప్పారు. పిల్లల్లో పఠన నైపుణ్యాలను పెంపొందించేందుకు 100% ఫోనిక్స్ పద్ధతిని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లల్లో నిరంతర అభ్యాసన పట్ల ఉత్సాహాన్ని నింపటమే తమ లక్ష్యమని, తమపై నమ్మకం ఉంచిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. I run a preschool Curious Minds Childhood Learning Fund in Mogalrajpura, one of the prestigious school where we take children from 2 years pre-nursery to kindergarten to that is 6.5 years. Preschooling is not about education, it talks about their developmental milestones, that is their social skills, cognitive skills, their physical skills and also their emotional development. Also the kind of approach we use at Curious Minds is Reggio Emilia approach, where every child is unique and every child is taken care at the utmost priority. All our parents are happy parents and children who study at Curious Minds, they flourish with early readers. We believe that children learn through phonics and we follow 100% phonics. Thank you to all the teachers, all the parents who has trust in Curious Minds. We are making lifelong learning for our little ones. Thank you again. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో ప్రదర్శితమైన కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. కాలిఫోర్నియాలోని నాట్యతరం కూచిపూడి కళాక్షేత్రానికి చెందిన రాజేష్ చావలి బృందం ప్రదర్శించిన నృత్యాలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. తమ అంతర్జాతీయ పర్యటనలో భాగంగా భారతదేశంలో అనేక సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో నాట్య ప్రదర్శనలు ఇస్తున్నట్లు రాజేష్ చావలి తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో గల కళా సదనంపై కళాకారులు దుర్గమ్మకు కళార్చనతో నీరాజనాలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన నాట్య తరంగ్ కూచిపూడి హాల్లో క్షేత్రానికి చెందిన కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. కూచిపూడి నాట్యంపై ఎంతో మక్కువతో విశేష కృషి చేసి నిష్ణాతులైన రాజేష్ చావలి తన శిష్యురాండ్రతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. అన్నమాచార్య సంకీర్తనలతో పాటు శాస్త్రీయ కూచిపూడి నృత్యాన్ని రాజేష్ చావలి స్వయంగా ప్రదర్శిస్తూ దుర్గమ్మ వారికి కళా నీరాజనాలు అర్పించారు. శాస్త్రీయ నృత్యంలో కళాకారుల భావ, పద్ద విన్యాసాలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాజేష్ చావలి మాట్లాడుతూ తమ అంతర్జాతీయ పర్యటనలో భాగంగా భారతదేశంలోని తిరు అన్నామలై, కంచి వంటి పుణ్యక్షేత్రాల్లో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఇచ్చామన్నారు. ప్రస్తుతం దుర్గమ్మ సన్నిధిలో నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అమెరికాలో కూచిపూడి నాట్యం అభ్యసించాలనే వారికి కాలిఫోర్నియాలోని తమ నాట్యతరంగా కూచిపూడి కళాక్షేత్రం ద్వారా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. తమ ఈ ప్రదర్శనలకు సహకారం అందించిన వారందరికీ రాజేష్ ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.
ఈ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఇయర్ మేము శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, బే ఏరియా నుంచి యుఎస్ఏ నుంచి ఇక్కడికి వస్తున్నాము. అమెరికా నుంచి ఒక గ్రూప్గా నేను నాతో పాటు నా శిష్యులు నాట్యతరంగ్ కూచిపూడి కళాక్షేత్రం తరపున సౌత్ ఇండియా టూర్ కోసం వస్తున్నాము. ఈ సౌత్ ఇండియా టూర్లో భాగంగా ముందుగా చెన్నై, కొన్ని మీ అందరికీ తెలుసు చెన్నైలో మార్గళి ఫెస్టివల్ ఎంత పాపులర్ ప్రశంసనీయంగా జరుగుతుందో, ఆ మార్గళి సభల్లో పాల్గొనడానికి అక్కడి నుంచి మా బ్లెస్సింగ్ అనుకోండి, బ్లిస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, అక్కడి నుంచి తిరువన్నామలై, కాంచి వెళ్ళి అక్కడ కూడా ఏకాంబరేశ్వర టెంపుల్, కామాక్షి టెంపుల్, అలాగే తిరువన్నామలై అరుణాచల స్వామి టెంపుల్, 3 టెంపుల్స్ దర్శనం చేసుకుని అక్కడ దేవుడి దగ్గర నాట్యం ప్రదర్శించి అక్కడ సభల్లో పర్ఫామ్ చేసి అక్కడి నుంచి ఇప్పుడు విజయవాడ కనకదుర్గ దేవి ఆలయానికి ఇక్కడ ఈ ప్రాంగణంలో పర్ఫామ్ చేయడానికి, ఇక్కడి నుంచి కూచిపూడికి పుట్టిల్లైన కూచిపూడి గ్రామానికి, అక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్న శిల్పారామం, అలాగే శంకరమఠాలు, చిన్నజీయర్ స్వామి ఆలయాలు, వీటిలలో పర్ఫామ్ చేయడానికి అమెరికా నుంచి, కాలిఫోర్నియా నుంచి ఇక్కడికి వచ్చామండి. నాతో పాటు నా శిష్యులు 7 కూడా వచ్చారు. అలాగే ఇందులో చిన్న ప్రత్యేకత ఏంటంటే 2-3 డిఫరెంట్ థీమ్స్ తీసుకుని మేము వచ్చాము. ఒకటి హరిహర ఏకత్వం గురించి మాట్లాడడం, హరుడు 2. అలాగే ఇంకొకటి అమ్మవారు. మా ఓవర్ ది లాస్ట్ 3-4 ఇయర్స్లో మేము మా ఈ ఇంటర్నేషనల్ టూర్స్లో పంచభూత ఆలయాలు, పంచాక్షి ఆలయాలు అలా కవర్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. అందులో భాగంగా కొన్ని అమ్మవారి కీర్తనలు, కొన్ని స్వామివారి కీర్తనలు అన్ని సంఘటన చేసుకొని అవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ కూచిపూడి రెపర్టార్ని ఓవరాల్గా నృత్య, నాట్య అంశాలతో, చతుర్విధ అభినయాలతో, నవవిధ భక్తులతో అంశాలన్నీ కవర్ అయ్యేలా ఒక 2 గంటల పాటు ఈ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నాం అన్ని చోట్ల. ఇందులో యాజ్ వి ఆల్ సే సక్సెస్ హాజ్ నాట్ వన్ ఫాదర్. చాలామంది ఈ ప్రయాణంలో మాకు సహకరించారండి. చెన్నైలో మా ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ కానీ, ఇక్కడ మేము చేసుకున్న ప్రోగ్రామ్స్ కానీ, అలాగే మా ఫ్యామిలీ సపోర్ట్ కానీ, షీఈ్ ఆల్వేస్ బిహైండ్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ వీ గెట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ వీ డూ. సో థ్యాంక్స్ టు మధు, మై వైఫ్. తనకు జరిగిన అన్యాయాన్ని పరిష్కరించడానికి పెట్టిన అర్జీలను పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితుడు దివాకరుని శ్రీరామ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయవలసిందిగా కూటమి ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు బాధితుడు దివాకరుని శ్రీరామ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనది విజయవాడ రూరల్ ప్రసాదంపాడులో 40 సంవత్సరాలుగా నివసిస్తున్నానని చెప్పారు. 25/8/2025 తేదీన సాయంత్రం 7:30 గంటల సమయంలో ప్రసాదంపాడు గ్రామంకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కొమ్మ కోటేశ్వరరావు అనుచరులు ఇమ్మడి శ్రీను మరియు అతని తండ్రి ఇమ్మడి వెంకటేశ్వరరావులు తన ఇంటి ముందుకు వచ్చి దుర్భాషలాడుతూ తన తల్లిని మానసికంగా, శారీరకంగా భయపెట్టారని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ 17/11/2025 తేదీన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పీజీఆర్ఎస్ ఫిర్యాదు పెట్టగా దానికి తప్పుడు రిపోర్ట్ పెట్టి సదరు అధికారులు తన పీజీఆర్ఎస్ రిపోర్టును ముగించి తనకు అన్యాయం చేశారని వాపోయారు. అలాగే 9/12/2025 తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మరియు తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యాలయం మంగళగిరి నందు తనకు జరిగిన అన్యాయాన్ని తెలియపరచు ఒక అర్జీని ఇచ్చానని చెప్పారు. అందుకు 22/12/2025 తేదీన తనకు మెసేజ్ రూపంలో గ్రీవెన్స్ నెంబర్ వచ్చినట్లు చెప్పారు. తరువాత సదరు అర్జీ పటమట పోలీస్ స్టేషన్కు వెళ్లగా విచారణ సరిగా చేయకుండా మరలా తన ఫిర్యాదును తప్పుడు సమాచారంతో ముగించారని ఆరోపించారు. తనకు, తన కుటుంబ సభ్యులకు హాని ఉందని, కావున దయ ఉంచి కూటమి ప్రభుత్వం అధికారులు న్యాయ విచారణ జరిపి కేసు పెట్టవలసిందిగా మనవి చేస్తున్నానని చెప్పారు. నేను గత 50 సంవత్సరములుగా, అంటే నేను పుట్టక ముందు నుంచి మా సొంత ఇల్లులో నివాసం ఉంటున్నాము. పోయిన ఆగస్టు 25/8/2025 రాత్రి 7:30 సమయంలో, నేను ఇంట్లో లేని సమయంలో మా తల్లిగారిని ఇమ్మడి శ్రీను, ఇమ్మడి చిన్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తులు ఇద్దరు వచ్చి మా ఇంటి గేటును గట్టిగా కొడుతూ మా అమ్మగారిని బయటికి పిలిచి గొడవ చేసి ఆవిడ్ని ఇబ్బంది పెట్టి దుర్భాషలాడి మానసికంగా క్షోభకి గురి చేశారు.
మా అమ్మగారు బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్. గత 2 సంవత్సరములుగా బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఆవిడకి. మా నాన్నగారు కూడా 2 సర్జరీలు అయినాయి. మా పరిస్థితి బాగాలేదు. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని. ఎందుకనగా మా సొంత ఇంటి ముందు మా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోక నేను ఒక చిన్న కారు, మారుతి 800 కారు హాస్పిటల్కి తీసుకెళ్దామనే నిమిత్తంలో నేను పెట్టుకున్నా. అది కూడా మా గ్రామ పంచాయతీ రోడ్డు మీద లేదు. 1కి 10 సార్లు వచ్చి మమ్మల్ని ఇమ్మడి శ్రీను, ఇమ్మడి చిన్న వెంకటేశ్వరరావు వారి బంధువులు బెదిరిస్తూ మా ఇంటి పత్రాలు తీసుకురండి, బయటికి తీసుకురా అని మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ కబ్జా చేయటాకో ఏంటో మాకైతే తెలియదు. మాకు రక్షణ కల్పించమని నేను మన పీజీఆర్ఎస్ కలెక్టరేట్లో 17 నవంబరు 2025న నేను కంప్లైంట్ పెట్టగా జరిగిందంతా మా సదురు పోలీస్ స్టేషన్, పడమట పోలీస్ స్టేషను పరిధిలోకి వెళ్ళి వారు విచారణ చేయగా తప్పుడు సమాచారం పెట్టి నా కంప్లైంట్ని ముగించారు. ఫిర్యాదుదారుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు, పోలీస్ స్టేషన్కి రాలేదు. 75 సంవత్సరాలుగా ఉద్యోగులకు సేవలు అందిస్తున్న ఏపీ ఎన్జీఓస్ ఎన్నికల ప్రక్రియ గత 3 నెలలుగా జరుగుతుందని ఏపీ ఎన్జీఓస్ చైర్మన్ ఏ విద్యాసాగర్ వెల్లడించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల కార్యక్రమానికి హాజరైన ఎన్జీఓ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ఎన్జీఓస్ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ నామినేషన్ల కార్యక్రమం శనివారం జరిగింది. నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పాత బస్టాండ్ నుండి ఎన్జీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓస్ చైర్మన్ ఏ విద్యాసాగర్ హాజరై మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఉద్యోగులకు సేవలు అందిస్తుందని అన్నారు. ఏపీ ఎన్జీఓస్ ఎన్నికల ప్రక్రియ గత 3 నెలలుగా జరుగుతుందన్నారు. లక్షలాది మంది ఉద్యోగులు, అధికారులు ఎన్జీఓస్ అసోసియేషన్లలో జాయిన్ అయ్యారన్నారు. ప్రభుత్వం నుండి ఉద్యోగులకు రావాల్సిన అనేక అంశాలను సాధించుకున్నామన్నారు. 13,000 కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వం నుండి రప్పించుకున్నామని అన్నారు. ఇంకా అనేక అంశాలను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నారు. అత్యంత చారిత్రక నేపథ్యం కలిగి 75 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ఉద్యోగులకు సేవలు అందిస్తున్న ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ గత 3 నెలల నుంచి పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. మెంబర్షిప్ ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది. లక్షలాది మంది ఉద్యోగులు, అధికారులు ఇవాళ ఏపీ ఎన్జీఓస్లో మెంబర్స్గా జాయిన్ అయ్యారు. దాదాపు 200 పైసలకు ఉన్న తాలూకా యూనిట్లో ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు జిల్లా ఎలక్షన్ల పరంపర కొనసాగుతుంది. వచ్చే నెలలో రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి లక్షలాది మంది ఉద్యోగులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల ప్రస్థానంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మరి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో ప్రాశస్త్యం కలిగిన, ఇంపార్టెన్స్ కలిగిన ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వటం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ గురునానక్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బృందావన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘనంగా ప్రారంభించారు. మహిళలు విజ్ఞానవంతులు కావటానికి సావిత్రిబాయి పూలే పడిన శ్రమ వెలకట్టలేనిదని మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.